పాప కిడ్నీ ఆపరేషన్ కు పూర్తి ఖర్చు భరించిన కౌన్సిలర్ శ్రీకాంత్ నాని డబ్బు కోసం చికిత్స ఆగకూడదనే ఉద్దేశంతో 2 లక్షల ఆర్థిక సహాయం. పాప కిడ్నీ ఆపరేషన్ కు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని గత నెల జూలై 26న ఇచ్చిన మాటను కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ నాని నిలబెట్టుకున్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు పాపకు విజయవంతంగా కిడ్నీ ఆపరేషన్ నిర్వహించారు. చికిత్స పూర్తయిన అనంతరం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల విలువైన చెక్కును పాప చేతుల మీదుగా వైద్యులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాప చికిత్స ఎక్కడ ఆగిపోకూడదనే మానవతా దృక్పథంతో కౌన్సిలర్ శ్రీకాంత్ నాని ముందుకు వచ్చి చికిత్సకు అవసరమైన పూర్తి ఖర్చును భరించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. పాప ఆరోగ్యం మెరుగుపడటంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. పాప నాయనమ్మ సంతోషం వ్యక్తం చేస్తూ ఆపద సమయంలో అండగా నిలిచి పాప చికిత్సకు సహాయం చేసిన కౌన్సిలర్ శ్రీకాంత్ నానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ అనంతరం పాపను దగ్గరుండి పరామర్శించిన కౌన్సిలర్ నాని వైద్యులతో మాట్లాడి పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం పాపను కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి పంపించారు. పేద కుటుంబాలకు డబ్బు సమస్య వల్ల వైద్యం దూరం కాకూడదు. అవసరమైన సమయంలో మనకు చేతనైనంత సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కౌన్సిలర్ శ్రీకాంత్ నాని పేర్కొన్నారు. పాప ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడి సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కౌన్సిలర్ శ్రీకాంత్ నాని చేసిన ఈ మానవతా సహాయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఓకేనా బిడ్డ? ఓకేనా? సార్కి చెక్ అందజేయడం జరిగింది. 2 లక్షల రూపాయలు అమ్మాయి సర్జరీకి జరుగుతుందని చెప్పాడు. నేను కూడా సార్కి అప్పుడే సార్ ఎంత ఖర్చైనా సరే వాళ్ళకి ₹1 అడగకుండా సర్జరీ చేయమని చెప్తే ఆ మాట కట్టుపోయిన సార్ కూడా ఇప్పటిదాకా ₹1 కూడా అడగకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి సక్సెస్ చేయడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఉంటారు కానీ ఒక మంచి ఆలోచనతో నేను కూడా సాహస్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేస్తే ఒక మాటకి ఫోన్ చేస్తే కూడా ఆయన ఏమి ఇబ్బంది లేకుండా మనం చూస్తాం నాని, మీరు ఒక మాట ఇస్తే చాలని చెప్పాడు. ఆ మాట ప్రకారం నేను కూడా ఈరోజు సార్కి చెక్ 2 లక్షల రూపాయల చెక్ అందడం జరిగింది. కాబట్టి రేపు ఎవరికైనా ఎవరు లేని అనాథ పిల్లలకి ఎవరు లేని వాళ్ళకి సాయం చేయడానికి ముందుకుంటా అని నాతో అయినంత సాయం చేయడానికి నేను ఖచ్చితంగా ఇటువంటి డాక్టర్ల సాయం తీసుకుని మీ ఎవరికైనా సాయం చేయడానికి ముందుంటాను. కాబట్టి ఈరోజు ఈ సర్జరీ సక్సెస్ అవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మాయిని మీరు చూస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సర్జరీ ఈ సాహస్ హాస్పిటల్ చేయడం కూడా అది సంఘటన ఉండడం కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రేపు అమ్మాయికి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ నేను ఈ హాస్పిటల్లోనే ఉండి చెప్తున్నాను. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా అంటూ ఒక చిన్న సాయం కూడా నేను చేస్తానని కూడా అమ్మాయికి మాటిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా రేపు ఏ ఊరు లేని అమ్మాయిలకు కూడా సాయం చేయడానికి నాటుండోళ్ళు ముందుకు రావాలని మీ అందరికి మీడియా తరఫు నుంచి తెలియజేస్తున్నాను.